హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. దానికి హోల్ ఉంటది, దాని లోపల రెడ్ ఉంటది. ఏంటది? ఏదో తేడాగా ఉందేంటి? అది పొడుగ్గా ఉంటుంది, దాని కింద కాయలు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే మీ దృష్టిలో దోసకాయ అంటే ఏంటి? దోసకాయ అంటే ఏంటి? దోసకాయ అంటే ఏంటి? ఓ నీ అబ్బా ఆపరదే. హోల్లో పెడతారండి మీరు తీసుకెళ్ళి. హోల్లో పెడతారండి మీరు తీసుకెళ్ళి. మా పిల్ల సొంత మంత మీస కార్యరాకు అతని ఇంత పొడుగ్గా ఉందా అండి మీది? ఇంత పొడుగ్గా ఉందా అండి మీది? మా పిల్ల సొంత మంత మీస కార్యరాకు అతని కిలి పొడియ కారపొడి. అంతేనా? అంతే. నీకేం చేయలేరు అమ్మాయి ఉంటే మీరు? ఏం చేయలేరు అమ్మాయి ఉంటే మీరు? ఉత్తప్పం వేణో వెన్నే బోండా వేణో. అమ్మాయి అంటే ఏం చేస్తాం మేడం, అందరూ ఉంటారు కదా అమ్మాయితో పాటు. అంటే ఇద్దరేమో ఉంటే వేరే చేయగలుగుతాం. మీ ఇద్దరు మాత్రమే ఉంటే ఇంకా మాల్ మసాలానే ఉంటుంది. మరి అమ్మాయి ఉందా? అమ్మాయి ఉందా? మరి అమ్మాయిని కూడా పంపించమంటారా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అడ్డం లేవా మేడం, మొత్తం పొడి. అయ్యో అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది పొడుగ్గా ఉంటుంది. అంటే నోరు వెల్కమ్ టు హలో డార్లింగ్. నేను మీ శమ. నేను మీ నాగశ్రీ. ఎప్పట్లానే ప్రాంక్ కాల్స్ ఏనా? కొత్తగా ఏం లేదా? ఈరోజు ఫన్నీ క్వశ్చన్స్ అడుగుదాం రా. ఫన్నీ క్వశ్చన్స్ అంటే ఫన్నీ క్వశ్చన్స్ అంటే మనకి కామనే కదా. సరే, ఫన్నీ క్వశ్చన్స్ అంటే అడిగితే ఆన్సర్ చేయరు కదా, ఏదైనా ట్విస్ట్ ఉండాలి కదా. లాస్ట్ లో గిఫ్ట్ ఇస్తాం కదా. ఏం గిఫ్ట్? మనీ. ఓ, ఇదేదో బాగుంది. అయితే ఎవరిని బాకరా చేద్దాం? జనాల్ని. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇది తెలుసులే, పాపం ఫీల్ అవుతారు. మనం గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం కదా. సో గిఫ్ట్స్ ఇస్తున్నాం కాబట్టి మా షో నుంచి కాల్స్ చేస్తాం. లిఫ్ట్ చేసి ఎంజాయ్ చేయండి. ఎవరు పిచ్చెక్కిపోతున్నారో చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. చూద్దాం చేస్తారు లేదా. హలో 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 మీ పేరండి? మీ పేరు? హలో మీ పేరు చెప్పగలరా? హలో ఏంటండి? ఏంటండి? అవునండి. ఆనంద్. ఓకే అండి, మీలో ఎవరు డాష్ నుంచి కాల్ చేస్తున్నామండి, ఒక ప్రోగ్రామ్ నుంచి. మర్చిపోండి. మీకు ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. సరే అడగండి. వాటికి ఆన్సర్ చెప్తే మీరు గిఫ్ట్ రూపంలో అమౌంట్ ని సంపాదించుకోగలరు. సరే అడగండి. దానికి హోల్ ఉంటది, దాని లోపల రెడ్ ఉంటది. ఏంటది? ఏదో తేడాగా ఉందేంటి? అమ్మా దానికి హోల్ ఉంటుంది, లోపల రెడ్ గా ఉంటుంది. ఏంటది? వడ కావచ్చు. దీనికి ఆన్సర్ చెప్తే మీకు గిఫ్ట్ కూడా ఉందండి. అదే వడ. వడలా అయ్యింది. అదే హోల్ ఉంటది, రెడ్ గా ఉంటది. బెలూన్ కావచ్చు. మీరు వేసొచ్చారా అండి రెడ్ కలర్ వడకి? మీరే చెప్పండి. నెక్స్ట్ పాస్. ఇంకో క్వశ్చన్ అడగండి. ఇక ఇది తెలియట్లేదు. ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి. అది పొడుగ్గా ఉంటుంది, దాని కింద కాయలు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మేడం అది పొడుగ్గా ఉంటుంది, దాని కింద కాయలు ఉంటాయి. ఉత్తప్పం వేణో వెన్నే బోండా వేణో. ఎందుకు నవ్వుతున్నారండి ఆనంద్ గారు? ఏం లేదు మేడం, అది ఏంటంటే ఇప్పుడు దోసకాయనా లేకపోతే అది ఆనకాయనా? అంటే దోసకాయకి రెండు ఉంటాయండి కాయలు. అంటే అది చెట్టు పొడవుగా ఉంటది కదా, దానికి కాయలు ఉంటాయి కదా, అట్లా అంటున్నాం. దోసకాయ చెట్టుకి కాస్తదా? పొప్పడి పండు. పొప్పడి పండా మేడం? ఆన్సర్ మరి దోసకాయ అన్నప్పుడు ఎందుకు నవ్వారు? ఉత్తప్పం వేణో వెన్నే బోండా వేణో. అది అలా వచ్చేసింది. అంటే మీ దృష్టిలో దోసకాయ అంటే ఏంటి? దోసకాయ అంటే ఏంటి? దోసకాయ అంటే ఏంటి? ఓ నీ అబ్బా ఆపరదే. బాగా ఆలోచించి మీరు బాగా డీసెంట్ అనుకుంటా. మేబీ మీ చుట్టూనే ఉంటాయి. అది పొప్పడి చెట్లే. ఏం లేదనే చుట్టూ అంతే మేడం. పొప్పడి చెట్టు పొప్పడికాయలు, అది పొడుగ్గు ఉంటది కదా. కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు ఉంటాయి. కాదు. మరి ఎందుకు నవ్వుతున్నారు? పెద్దకాయలు చిన్నకాయలు. ఓకే అండి, ఆన్సర్స్ లాస్ట్ లో చెప్తాం మేము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అది పొడుగ్గా ఉంటది, దాన్ని హోల్లో పెడితేనే పని చేస్తుంది. ఏంటది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చాలా ఉంటాయి కదా. ఇప్పుడు
ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చాలాలో కొంచెం మాకు చెప్తే బెటర్. అవో కాదో చెప్తాం మేము. ఎంత ఫాస్ట్ గా చెప్తే అంత మనీ వస్తదండి మీకు. ఎంత మనీ ఇస్తారు మేడం? అంటే టైం అయిపోతుంది, ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి. చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, మీలో ఎవరు డాష్ అని మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు డాష్ కాదు. అది ఐస్ క్రీమా ఐస్ క్రీమా మేడం? ఐస్ క్రీమా మేడం? అది హోల్లో పెట్టరు కదండి. హోల్లో పెడతారండి మీరు తీసుకెళ్ళి, హోల్లో పెడతారండి మీరు తీసుకెళ్ళి. మా పిల్ల సొంత మంత మీసకారు ఎర్రకో అతని మీరు ఎప్పుడు పెట్టలేదండి? మీరు ఎప్పుడు పెట్టలేదండి? మేడం పెట్టచ్చు గుర్తులేదు. ఎందుకండి? అంటే డైలీ యూజ్ మేడం? డైలీ యూజా? యా, యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు, ఓపిక లేని వాళ్ళు యూజ్ చేయరు. మా పిల్ల సొంత మంత మీసకారు ఎర్రకో అతని ఓపిక ఓపిక. ఓకే ఓకే ఓకే. ఆప్షన్ చేయరు మేడం, ఆప్షన్ చేయరు. మీరు ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేదు కాబట్టి మీకోసం ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. 2 నిమ్మకాయల మధ్యన ఓ బెండకాయ, ఏంటది? 2 నిమ్మకాయల మధ్యన ఓ బెండకాయ. ఏదో తేడాగా ఉందేంటి? అది మన బాడీలో ఉంది ఆ పార్ట్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంటే ముఖ్యంగా మీకు కూడా ఉంటాయి. మా పిల్ల సొంత మంత మీసకారు ఎర్రకో త్వరగా చెప్పండి, టైం కొంచెం అయిపోతుంది. కింద నుంచి మీద వరకు చూసుకొని చెప్పండి. మీకేం గిఫ్ట్ చెప్పలేదు కదా? అవును మేడం, చెప్పలేదు. ఆన్సర్ చెప్తే చెప్తాము, ట్రై చేయండి. కమాన్, ట్రై చేయండి. సరే, మీకు ఇంకా ఉత్సాహాన్ని పెంచడానికి చెప్పేస్తున్నా. ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తున్నామండి. అయ్యో అయిపో, నువ్వు ఆన్సర్ చెప్తున్నావు ఏమనుకున్నావు మేడం? బాగా డీప్ గా ఆలోచించండి. మీ బాడీ కింద నుంచి మీద వరకు చూసుకొని ఆన్సర్ ఆలోచించి చెప్పండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ముక్క మేడం, ముక్క. నోస్. ఐ గెసింగ్ రైట్ ఆన్సర్ ఇస్. నో, కాదు కాదు. ముక్క ఎలా అయింది అంటే నేను ఏదో థింక్ చేసిన మేడం. ఓకే, అంటే పొడుగ్గా ఉంటదా ముక్కు? అంత పొడుగ్గా ఉందా అండి మీది? అంత పొడుగ్గా ఉందా అండి మీది? మా పిల్ల సొంత మంత మీసకారు ఎర్రకో అతని పిలి పొడి కారు పొడి 4 క్వశ్చన్స్ అడిగాం, 4 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పలేదు మీరు. టైం అయిపోతుంది, ఐఫోన్ మిస్ అయిపోతున్నారు మీరు. మీకోసం ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాం. అది పొడుగ్గా ఉంటుంది, దాని చివర్లో హోల్ ఉంటుంది. చివర్లో హోల్ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. పొట్టిది చిన్న పొట్టిగా అడ్డం లేవా మేడం? మొత్తం పొడివే పొడి. అయ్యో అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది పొడుగ్గా ఉంటుంది. అనరే నోరు చెప్పు మేడం, చెప్పు. అది మీకే తెలియాలండి, ఎక్కువ మీరే అది పొడుగ్గా ఉంటుంది, చివర్లో హోల్ ఉంటుంది. పొడుగ్గుంటే ఓలు ఉంటుందా? చివర్లో హోల్ ఉంటది. ఏంటది? అదే బొంగులో ఓలు అంటారు. పొడుగుగా ఉంటే ఓలు ఉంటాడు. వెదురు బొంగి. కాదు కాదు, బాగా ఆలోచించండి ఆనంద్ గారు. వర్షం పడుతుందా? పడుతుంది మేడం. ఓకే అండి, ఒకవేళ మీ పక్కన అమ్మాయి ఉంటే చాలా హాయిగా ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం చేస్తే హాయిగా ఉంటది? ఇప్పుడు వర్షం పడుతుంది కదా. అవును మేడం, అది మాత్రం వాస్తవం. అబ్బాయి హాయిగా ఉంటుంది. అదే, మీ ఇద్దరు కలిసి ఏం చేస్తే హాయిగా ఉంటది? అమ్మాయిలు అబ్బాయిలు వర్షంలో కానీ చలిలో కానీ ఆ పని చేస్తే చాలా హాయిగా ఉంటది. అంటే అంటే ఇప్పుడు మీ ఇదొక క్వశ్చన్. మీరు ఏం చేస్తే హాయిగా ఫీల్ అవుతారు? థమ్స్అప్ ఉంటే హాయిగా ఫీల్ అవుతాం మేడం. వర్షం పడుతున్నా అమ్మాయి ఉంటే థమ్స్అప్ తాగుతారా మీరు? మంచి టీ తాగడం, స్నాక్స్ తినడం. అంతేనా? అంతే, నీకేం చేయలేరు అమ్మాయి ఉంటే మీరు? ఏం చేయలేరు అమ్మాయి ఉంటే మీరు? ఉత్తప్పం వేణో వెన్నే బోండా వేణో. అమ్మాయి అంటే ఏం చేస్తాం మేడం? అందరూ ఉంటాం కదా అమ్మాయితో పాటు. అంటే ఇద్దరు ఉంటే వేరే చేయగలుగుతాం. మీ ఇద్దరు మాత్రమే ఉంటే ఇంకా మాల్ మసాలానే ఉంటుంది. మసాలా అంటే మేడం మసాలా అంటే చికెన్ లో మసాలా వేసుకుని తింటారా ఏంటి?
అది అమ్మాయికి మసాలా అంటే మల్లెపూలు. అవునా నిజమా? అయ్యో, మల్లెపూలు ఉంటాయి. సో మీకు మల్లె పువ్వులు అంటే హాయిగా ఉంటది అంతేనా? అలా అలా. సరేనండి, అయితే ఇప్పుడు మల్లెపూలు పంపిస్తాం మీ లొకేషన్ కి. ఉత్తప్పం వేణో వెన్నే బోండా వేణో. ఓకే మేడం, వాట్సాప్ లో పంపేయండి. ఇక్కడ డౌన్లోడ్ చేసి. మరి అమ్మాయి ఉందా? అమ్మాయి ఉందా మరి? అమ్మాయిని కూడా పంపించమంటారా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఓ, ఇంకా బెస్ట్. మరి కావాలంటే ఆన్సర్స్ చెప్పండి మా క్వశ్చన్స్. ఆన్సర్ చేయండి, అయితే అమ్మాయిని గిఫ్ట్ గా ఇస్తాం. ఎలాంటి అమ్మాయి కావాలో కూడా మీ ఇష్టం. అంతేనా మేడం? అంతే అంతే. ఎలా ఉండాలంటే మినిమం ఉండాలి. ఆన్సర్ చెప్పరు కానీ అమ్మాయి బట్టి మినిమం ఉండాలి. టైం అవుతుందండి, ఇంకా 2 minutes ఉంది, ట్రై చేయండి. సరే రా, యాక్చువల్ గా మనం ఒక పర్సన్ కి 3 questions అడుగుతాం కదా. థర్డ్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయి, ఇప్పుడైనా వెలుగుతుందేమో చూద్దాం. చెప్పాలా వన్స్ మీకు? చెప్పండి మేడం. దానికి హోల్ ఉంటది, దాని లోపల రెడ్గా ఉంటది. భగవంతుడా, అదే ప్రశ్న. ఇంకో క్వశ్చన్, అది పొడుగ్గా ఉంటది, దాని హోల్లో పెడితేనే వర్క్ అవుతుంది.